చిన్నది జరుగుతుంది, దాన్ని అట్లా సినిమాటిక్ గా కొట్టేసుకున్నారు, పొడి చేసుకున్నారు, చంపేసుకున్నారు. విష్ణుమూర్తి కంటే శివుడు కొంచెం ఎక్కువ. శైవం వైష్ణవం అనేది ఎక్కువ కొట్లాడుకోవడం కానీ ఒకరి మీద ఒకరు విరుచుకు పడడం. రామాయణం ఉంది, శివుడు చేపల్ని ఇరగొట్టారు, విష్ణు చేపల్ని ఎందుకు ఇరగొట్టారు? ఈ రోజుకి మీరు చిన్నజీర స్వామి వారిని మీరు గమనించినట్లయితే. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో మాట్లాడడానికి అయితే కనుక క్రియా యోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. మనం పూర్వకాలంలో శైవం వైష్ణవం అనేది ఎక్కువ కొట్లాడుకోవడం కానీ ఒకరి మీద ఒకరు విరుచుకు పడడం ఇలా జరుగుతుంది అన్నారు. ఇది నిజమే అంటారా? నిజం కాదు, కొట్లాడుకోవడం జరగలేదు. ఇప్పుడు నాకు ద్వేషపూరితమైన మాటలు మాట్లాడడం అదేం లేదు. ఒక సిద్ధాంతం ఒకటి చిన్నది జరుగుతుంది, దాన్ని అట్లా సినిమాటిక్ గా కొట్టేసుకున్నారు, పొడి చేసుకున్నారు, చంపేసుకున్నారు, అట్లా ఏం లేదు. నాకు శివుడు అంటే ఇష్టం అండి. అప్పుడప్పుడు ఏమనుకుంటాం, కొంచెం ఇది పెరిగినప్పుడు విష్ణుమూర్తి కంటే శివుడు కొంచెం ఎక్కువ అంటాం మనం. అలాంటి గ్రంథాలు ఉన్నాయి. అలాగే విష్ణుమూర్తి అంటే ఇష్టం అనుకోండి, కొంచెం శివుడి కంటే విష్ణుమూర్తి ఎక్కువ అంటారా అనరా? అది భక్తి. నాకు శివుడు అంటే ఇష్టం, కొంచెం విష్ణుమూర్తి కంటే కొంచెం ఎక్కువే అనే భావం నాకు కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? నాకు హీరో కదా, నాకు ఆయన ఇష్టమైనటువంటి వ్యక్తి కదా, ఆయన తగ్గకూడదు అన్న ఉద్దేశంతో ఆయనే సర్వేశ్వరుడు అని అంటాం. సో ఆ విధంగా గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలలో ఆ విధమైనటువంటి ఇప్పుడు రామాయణం ఉంది, శివుడు చేపల్ని ఇరగొట్టారు, విష్ణు చేపల్ని ఎందుకు ఇరగొట్టా? ఉంటాయి, చూస్తే కనబడుతూ ఉంటాయి. అంతేగాని పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, శివుడు ద్వేషము ఇట్లా చరిత్రలో అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి అన్నమాట, లేడీ. తను అంటుంది, తను చిన్నప్పుడు, ఇప్పుడు తనకు 8 years వయసు అనమాట. తన చిన్నప్పుడు అసలు వీళ్ళు శైవంలో ఉన్న వాళ్ళని చూస్తేనే తప్పంట, కొడుతున్నారంట, తిడుతున్నారంట, చూడకూడదు అని అంటున్నారంట. ఇద్దరి ధర్మం ఒకటే, శైవులు వైష్ణవులు ఇద్దరు ఒకటే. కాకపోతే ఒకళ్ళు సంస్కృతిని నిలపడం కోసం సంచార వ్యవస్థను వదిలేసేసి వాళ్ళు త్యాగం చేశారు. ఒకళ్ళు సంస్కృతిని డెవలప్ చేయాలి అంటే సంచారం చేయాలి. అట్లా వెళ్ళిన వాళ్లే తప్ప ఇద్దరికి ద్వేషం లేదు. ద్వేషం కేవలం గ్రంథాలలో ఉంటుంది. అది ద్వేషంగా భావిస్తే మనం ఏం చేయలేం. అది ప్రేమ, అది భక్తి. అది నా దైవం విష్ణుమూర్తి. ద్వేషం కూడా భక్తి అంటారు. ద్వేషం లేదమ్మా అక్కడ. ద్వేషం ఎక్కడ కనబడుతుంది? ద్వేషం కాదు అది. మీరు ఇప్పుడు గ్రంథాలలో ద్వేషం ఉంటుంది అన్నారు కదా. గ్రంథాలలో ఆభిజాత్యం ఉంటుంది. నా దైవం కొంచెం ఒకటి ఎక్కువ, ఒక అడుగు ఎక్కువ వేస్తాను, విష్ణుమూర్తి కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. కొన్ని గ్రంథాలలో విష్ణుమూర్తి గారిది హైయెస్ట్ ఉంటుంది, ఆయన హీరో ఉంటాడు, ఈయన సైడ్ క్యారెక్టర్ అవుతాడు. కొన్ని గ్రంథాల్లో ఈయన హీరో ఉంటాడు, ఆయన సైడ్ క్యారెక్టర్ అవుతాడు. అన్ని పురాణాల్లో ఉంటాయి. పురాణాలలో కొన్ని శివ పురాణాల్లో శివుడే హైయెస్ట్ ఉంటుంది, విష్ణుమూర్తి తక్కువ క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని పురాణాల్లో విష్ణుమూర్తి హై లెవెల్ ఉంటుంది, శివుని రక్షించాడని ఉంటుంది విష్ణుమూర్తి. అన్నీ కూడా భక్తులకి ఇష్టమే కదా. భక్తులకు మనం ఎంజాయ్ చేస్తాం కదా అవన్నీ. ఇప్పుడు భస్మాసురుడు కథను చదువుతున్నప్పుడు శివుడి మీద ఆయన భస్మాసుర హస్తం వేస్తా అంటే నేనేం వ్యతిరేకించం కదా, చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా మనం. మోహిని అవతారంలో ఆయన వచ్చాడు, కాపాడాడు అంటే మనం దాని దగ్గర మనమేమి చిన్నబుచ్చుకోవట్లేదు కదా. ఆ గ్రంథాలన్నీ కూడా ఆభిజాత్యంతో ఉంటాయి. అంత మాత్రం చేత శైవులు వైష్ణవులు పొడుచుకొని చచ్చిపోయారు ఇప్పుడు ఈ రోజు గొడవలాగా అలా లేవు. కేవలం గ్రంథాలలో ఆభిజాత్య ప్రకటన ఉంది కానీ గొడవలు అయితే లేవు. సాహిత్యపరంగా వాదాలు ఉండేవి, వాదం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? స్పర్ధయా వర్ధతే విద్య. స్పర్ధ వల్ల ఏం జరుగుతుంది? విద్య వృద్ధి అవుతుంది కదా. మీరు శివుడి గురించి మాట్లాడండి, నేను విష్ణు గురించి మాట్లాడతా అంటే ఆ స్పర్ధలో సాహిత్యం వెల్లివిరుస్తుంది. అంతే కదా. అసలు పోటీయే లేదంటే సాహిత్యం పెరగదు కదా. ఆ విధమైనటువంటి స్పర్ధ మన చరిత్రలో ఉంది కానీ ఇద్దరు ద్వేషాలు అలాంటివి లేవు. ఈ రోజుకి మీరు చిన్నజీర స్వామి వారిని మీరు గమనించినట్లయితే, సానుకూలంగా తీసుకున్నట్లయితే ఆభిజాత్యం ఉంటుంది తప్ప తిరస్కరణ ఉండదు, నిరసన ఉండదు, ఆభిజాత్యం ఉంటుంది.
అవి గమనించవచ్చు మనం. ఓకే. నిరసన కాదు, అది ఆభిజాత్యం అంతే. నమస్తే గురూజీ, చాలా చక్కగా వివరించాను. అలాగే ఇలాంటి ఆధ్యాత్మికంగా మాటలు ఏవైనా వినాలనుకున్నా, లేదంటే క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యి భగవద్గీత హీలింగ్ అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మేము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు గురువు గారితో. నమస్తే గురూజీ. నమస్తే.